ప్రస్తుతం మనము ఇన్సిడెంట్ జరిగిన దగ్గరే ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ దగ్గరే ఉన్నాము. మనకు కనిపిస్తూ ఉంది కదా! జేసీబీ అయితే ఇగో అక్కడే కూడా మొత్తము ప్రమాదం జరిగిన ఘటన కూడా జేసీబీ గాలికి పడిపోయింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరొకసారి మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగుంటుంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే రామలింగపురం శంకరపల్లి మండలానికి సంబంధించినటువంటి ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షను కంపెనీ ఇది. ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కూడా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. అక్కడ జేసీబీ మొత్తం కూడా ఒరిగిపోయి, పడిపోయి ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆహ్, కేవలం తుఫాను గాలికి పడిపోయేలాగా ఏమన్నా కనిపిస్తూ ఉందా మనకి? ఓకే. దాని కింద ఒక రేకుల షెడ్ గూడా కనిపిస్తూ ఉంది. ఆ రేకుల షెడ్డు ఎలా ఉంది అనేది చూడండి. అక్కడ రేకుల షెడ్ గూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే ఇప్పుడు అందరూ గూడా ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. అయన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉంది మనకి ఇదంతా కూడా. ఇదే నిన్న జరిగిన స్పాట్. ప్రమాదానికి గురైనటువంటి స్పాట్ మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఇక్కడే మరి పార్ట్‌లన్నీ కూడా తొలగించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఓ పక్క. కింది నుంచి ఇగో మనకి బ్లూ కలరు రేకులయన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి గదా! వర్క్ జరిగే మొత్తము షెడ్‌లన్నీ కూడా. ఈ షెడ్డే అక్కడ మరో షెడ్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని కింద ఆ షెడ్ దగ్గరే మొత్తం కూడా జరిగింది. ఆ షెడ్ కూడా కుప్పకూలిపోయి మొత్తానికి కూడా ఏమి కనిపించని పరిస్థితుల్లో కూడా ఉంది. అంటే దాంట్లో ఉండుంటారు వ్యక్తులనేది కూడా తెలుస్తూ ఉంది మొత్తానికి. మొత్తం కూడా అగో మనం చూస్తున్నాం. మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు ఏకంగా. పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా జరుగుతూ ఉంది. కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ సిలిండర్‌లు కనిపిస్తూ ఉన్నాయి. ఇది జేసీబీ దగ్గర నుంచి కూడా మొత్తం ఇక్కడ వర్క్ చేసుకునే ప్రాంతం ఇదంతా కూడా వాళ్ళది. ఈ వర్క్ చేసుకునే అంటే ఈరోజు ఒక వ్యక్తి కూడా గాయపడిన వ్యక్తి కూడా చెప్పాడు. అప్పటికే మేము వెల్డింగ్ చేస్తున్నాము అని చెప్పేసి. వెల్డింగ్ చేస్తున్న సమయంలోనే గాలికి కూలి పడిపోయింది. తుఫాన్ గాలొచ్చింది అంటే తుఫాన్ గాలొస్తే ఇక్కడ బ్లూ కలర్ రేకులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ రేకులు కూడా ఊడిపోయే పరిస్థితి, అయి గట్టిగా ఉండని పరిస్థితి. అలాంటిది అంత పెద్ద మెషిన్ ఎలా పడుంటుంది? అంత పెద్ద మిషన్ ఎలా కుప్పకూలుతది? అంటే ఈ వెల్డింగ్ చేసే పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆటి కిందే వాళ్ళు వెల్డింగ్ చేసుకుంటా ఉన్నారు. పాపము వాళ్ళు ఊహించని ఘటన అని కూడా అనాలి. మరి ఇదేదన్నా రిపేర్‌లో ఉన్న మిషన్ అనే కోణంలో కూడా మరి పరిశీలిస్తున్న క్షణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే చాలామంది సిబ్బంది ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే మొత్తం కూడా జరుగుతూ ఉంది. అంతా కూడా ఇక్కడ దాదాపు 11 మంది గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురేమో మొత్తం కూడా ఇక్కడిదిక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ వాళ్ళు మరి వాళ్ళ నిర్లక్ష్యం ఏమన్నా కారణమా అనే విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కోణంలోనే శంకరపల్లి పోలీసులంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. పనులు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ మిషన్ అయితే పడిపోయిందో టోటల్‌గా కూడా మొత్తం కింద రేకులన్నీ అలాగే మిషన్స్ ఉన్నాయి మనకి కింద కనిపిస్తూ ఉన్నాయి. మోటార్స్ బ్లూ కలర్‌లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా! వీటి మీద పడడంతో ఏకదమ్‌న ఆ కింద ఉన్నటువంటి వాళ్ళంతా అలర్ట్ అయిపోయి పాపం వీళ్ళు పరుగులు తీశారు. కానీ మిగతా ఐదుగురు మాత్రం ఆ శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. మిషన్‌కి సంబంధించినటువంటి శిథిలాల కింద చిక్కుకున్నారు. అది ఎలా పడింది చూడండి. ఇంకా పడిన తర్వాత ఎవరైనా ఇంకా బ్రతికి బట్టగట్టగలరా? వాస్తవంగా అక్కడ పైన మనం చూస్తున్నాము. ఆ మిషన్ సహాయంతో కూడా మొత్తము అవి పార్ట్స్ అన్నీ కూడా ఊడదీసి ఎక్కడిదక్కడ ఈ మిషన్ ఎక్కడైతే ఇవి డ్యామేజ్ అయిపోయిందో మొత్తం ఈ మిషన్‌ని పార్ట్‌లుగా విడదీసి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది అని కూడా తెలుస్తూ ఉంది. క్లియర్‌గా కూడా మనకి జరిగిన స్పాట్ అయితే ఇదే. ఈ స్పాట్‌లోనే ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మరి ఇక్కడ నుంచి తుఫాను గాలి వచ్చేంత ప్రదేశం ఏముంది? ఇది కొండపైన కూడా లేదు ఓ పక్క చూసుకున్నట్లయితే. మనం చూస్తున్నాం. ఇది కొండపైన కూడా లేదు. ఎందుకంటే మనము మెయిన్ గేట్ నుంచి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మనల్ని ఎవరు కూడా లోపలికి అలో చేయలేదు. మీడియాని రానివ్వట్లేదు. కాబట్టి మళ్ళీ వేరే దారి నుంచి లోపలికొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాము.
ఇక్కడ అధికారులు కూడా కొంచెము ఇదిగానే ఉన్నారు. మీరు కెమెరా పెట్టొద్దు, షూట్ చేయొద్దు అనే ఇదిలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అనంటే. కానీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి లోపలికి రావడం కూడా జరిగింది. పూర్తిగా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. చూస్తున్నాం ఇక్కడ మిషన్స్ అన్నీ కూడా జేసీబీలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జేసీబీలన్నీ కూడా ఇక్కడ నిలువ పెట్టారు. అందులో ఇక్కడే వాటిని నిలిపి ఉంచారు. అదేవిధంగా ఈ మిషన్ ఆ గాలి మరలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా మిషన్‌కి. ఇది జేసీబీ కూడా కాదు యాక్చువల్‌గా. మెయిను కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్‌స్ట్రక్షన్‌లకి మనకు చాలా పెద్ద మిషన్‌లు వాడుతూ ఉంటారు. ఆ మిషన్ ఇది కూలిపోయింది కూడా. వాస్తవంగా. ఇది కూలిపోయింది. ఇది ఎలా కూలింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనుమానాలకు కూడా దారి తీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నాం మనం పక్కన. చిన్న చిన్న జేసీబీలు ఇప్పుడు తుఫాన్ గాలొస్తే ఆ చిన్న చిన్న జేసీబీలు ఎటువంటి ప్రమాదానికి చోటు చేసుకోలేదు. అవి ఇన్ని అంగుళం కూడా అవి కదలలేదు వాస్తవంగా చెప్పాలి అంటే. కానీ ఎందుకు ఇంత పెద్ద మిషను గాలికి కింద పడిపోయింది? దానికి కారణం అదే అయ్యుంటుందా? లేదు అనేది తెలుస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలి అంటే అసలు ఘటనా స్థలానికి వచ్చి క్లియర్‌గా చూసినట్లయితే కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. మెయిన్‌గా మనకేం జరుగుంటుంది అనేది కూడా మొత్తం కూడా కింది నుంచి చూడండి. ఆ కన్‌స్ట్రక్షన్ కింద అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. అంతా కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఆ డ్యామేజ్ అయిందంతా కూడా కనిపిస్తూనే ఉంది మనకి. అదంతా క్లియర్ చేసే భాగంలోనే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు మొత్తానికి మొత్తం. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇదంతా కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ వీల్స్‌లా కనిపిస్తున్నాయా? అవన్నిటివి కూడా వెల్డింగ్ మిషన్‌ల అంటే వెల్డింగ్ వర్క్‌కి సంబంధించినటువంటివి అంతా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటివి అదంతా కూడా ఆ ప్రయత్నంలోనే ఇక్కడ వెల్డింగ్ చేస్తున్న సమయంలో మరి ఇందులో ఈ మిషన్‌కి సంబంధించి ఏదైనా పార్ట్ విరిగిపోయి ఉంటదా అనే కోణంలో కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తము దాన్ని వంపేశారు కూడా. దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు విరిచే ప్రయత్నం చేసేస్తున్నారు. జరుగుతూ ఉన్నాయి పనులైతే క్లియర్‌గా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా పైకి లాగించి దాన్ని కట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. కానీ ఇది గాలికి కింద పడిపోయింది అంటే నమ్మడానికైతే నమ్మశక్యంగా లేదు అనేది తెలుస్తూ ఉంది. అందుకే ఇక్కడ నిర్వాహక కావచ్చు, ఈ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని కావచ్చు, మొత్తం ఇప్పుడు గాయపడిన వాళ్లకు తను దగ్గరుండి అంటే తను ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అదేవిధంగా ఇది బయటికి రాకుండా చూడాలి అనే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా ప్రస్తుతానికి ఇక్కడ చాలామంది ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయీసే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం జరిగింది అనేది కూడా ఒకవేళ వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మాట్లాడతారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే మీడియాని రానివ్వట్లేదు కాబట్టి. మరి ఇక్కడైతే ప్రస్తుతము ఇలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ కూడా చర్యలైతే చేపడుతూ ఉన్నారు. ఏంటి అనేది ఫర్దర్‌గా కూడా మరి తెలియాల్సి ఉంది. ఇలాంటి కన్‌స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ అజాగ్రత్త వహిస్తూ ఉన్నారు. ఇక్కడ బలయ్యేది మాత్రం కూలీలే అనేది తెలుస్తూ ఉంది. పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే అని తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా మరి యజమానులు సెపరేట్‌గా ఉన్నప్పటికి వాళ్ళేమో సేఫ్‌గా ఉన్నప్పటికీ కూలీలు మాత్రం బలైపోతూ ఉన్నారు. కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ప్రతి మిషన్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ పూర్తిగా మనం చూస్తూ ఉన్నాము. కదిలిస్తూ ఉన్నారు దాన్నైతే. చూస్తున్నాము. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అదంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కూలిపోయి కుప్ప పడిపోయిందో ఇప్పుడు ఆ మిషన్‌ని బయటికి తీస్తేనే ఖచ్చితంగా దాని కింద ఉన్నటువంటి మొత్తము శిథిలాలన్నీ తొలగించే ప్రయత్నం చేయడానికి అవుతుంది కాబట్టి మొత్తానికి మొత్తం ఇక్కడ నుంచి క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రమాదం జరగడానికి గల కారణం కేవలము తుఫాన్ గాలి అని చెప్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అనేది కొంచెం అనుమానంగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా పాటలు పడిపోయి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే పాపం ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు బలైపోయారు ఈరోజు అని కూడా అనుకోవచ్చు. మరి చాలా వరకు కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు అయితే కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ పని చేసినా, ఎవరు పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆటికి ఖచ్చితంగా కూడా జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు కూడా చర్యలు చేపడుతూనే ఉండాలి. కేవలము ఇవి గాలి మరలకో, దీనికో, దానికో పడిపోయేటివి కాదు కాబట్టి ముందుగా ఏదైనా రిపేర్‌లు ఉన్నప్పటికీ కానీ, డ్యామేజ్ అయినప్పటికీ కానీ, లేకపోతే మిషన్‌లు పనిచేయనప్పటికీ కానీ అవి జాగ్రత్త వహించే బాధ్యత యాజమాన్యానికి ఉంది అని కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మరి పోలీసులు ఏం తేల్చబోతున్నారు? దేనివల్ల ఈ ప్రమాద ఘటన సంభవించింది అనేది మరి పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి తొందరలోనే తేలే అవకాశం ఉంది. అలాగే 5గురు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళను పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా చేవెళ్ళ గవర్నమెంట్ ఆసుపత్రికి మార్చురీకి తరలించడం కూడా జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఏది ఏమైనప్పటికీ అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకోవాలి. ఇక్కడ చేవెళ్లలో శంకరపల్లిలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇప్పటి వరకు అందరికీ అందించే ప్రయత్నంలో ఆర్టీవీ చూపించడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా లోపలికొచ్చి మొత్తము ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్ మొత్తం కూడా చూపించడం కూడా జరిగింది. అలాంటిది ఈ కన్‌స్ట్రక్షన్‌లో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వాళ్ళు తొందరగా కోలుకోవాలి. అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా కంపెనీ ఆసరాగా నిలబడతాము, ఆదుకుంటాము అని చెప్పేసి మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ కుటుంబాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అంతా బీహార్‌కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ సహాయార్థం కూడా ఆర్థిక సహాయాన్ని అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఆర్థిక ఆహ్, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ వినయ్‌తో నిర్మల ఆర్‌టీవీ.